#AskDrJonas అని టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. మణి శ్రీనివాస్ శృంగవరపు 6283. సార్, shall combing our hair helps us to blood circulate and growth of hair? Please sir tell us. ఇతను అడిగే పాయింట్ ఏంటి అంటే, మనం తల వెంట్రుకల్ని కూమ్ చేసినట్లయితే మన తల మీద బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉందా, తద్వారా ఏమైనా హెయిర్ గ్రోత్ అయ్యే అవకాశం ఉందా అని. ఇది ముమ్మాటికి నిజం. స్కాల్ప్ మీద గనక ఎప్పుడైతే మనం కూంబింగ్ చేస్తామో, లేకపోతే లైట్ గా మసాజ్ చేస్తామో, లేదా హాట్ వాటర్ తో షవర్ చేస్తామో, ఈ ప్రతి యాక్టివిటీ చేసినప్పుడు స్కాల్ప్ మీద బ్లడ్ సర్క్యులేషన్ అనేది కొంచెం పెరుగుతుంది. అంతేకాకుండా మనం రెగ్యులర్ గా కన్జ్యూమ్ చేసే మల్టీవైటమిన్స్ కావచ్చు, లేకపోతే గ్రీన్ టీ కావచ్చు, మన స్కాల్ప్ లో బ్లడ్ సప్లై అనేటువంటిది పెరుగుతుంది. ఇలా పెరగడం వల్ల డెఫినెట్ గా మన హెయిర్ కి న్యూట్రియంట్స్ బాగా అందుతాయి. న్యూట్రియంట్స్ బాగా అందినప్పుడు ఆటోమేటిక్ గా హెయిర్ గ్రోత్ కూడా జరుగుతుంది. ఇలా చెప్పాను కదా అని చెప్పి ప్రత్యేకించి అర్ధగంటకు ఒకసారి జుట్టు దూకోమని అర్థం కాదు. అంటే నా ఉద్దేశము, కొంతమంది జుట్టు రాలిపోతుంది అనే భయంతో ఓన్లీ చేత్తోనే జుట్టును సర్దుకోవడము, లేదా స్నానం చేసేటప్పుడు కూడా ఏమాత్రము ప్రెషర్ అప్లై చేయకుండా చాలా సున్నితంగా డీల్ చేయడము, ఇలా చేస్తూ ఉంటారు. ఇలా చేసినప్పుడు స్కాల్ప్ మీద పేరుకుపోయిన డస్ట్ అండ్ ఆయిల్ కూడా స్కాల్ప్ ను వీడవు, కాబట్టి ఇంకా మీరు మీ స్కాల్ప్ కి హాని చేస్తున్నట్లే. అందుకనే స్కాల్ప్ ని వాష్ చేసినప్పుడు ప్రాపర్ గా రిన్స్ చేయండి. తర్వాత కూమ్ చేసుకున్నప్పుడు కూడా ఒక ప్రాపర్ కూమ్తో మంచిగా కూమ్ చేసుకోండి. కూమ్ చేసుకోవడం వల్ల ప్రత్యేకించి జుట్టు రాలుతున్న దాఖలాలు ఎక్కడా లేవు. ఒకవేళ జుట్టు కనుక మీకు రాలుతుంది అంటే అది మళ్ళీ ఆ ఏరియాలో పెరుగుతుంది. ఒకవేళ కూమ్ చేస్తున్నప్పుడు మరీ విపరీతంగా జుట్టు రాలుతుంది అంటే ఇమీడియట్ గా దాని రీజన్స్ ఏంటి అని కనుక్కొని ప్రాపర్ ట్రీట్మెంట్ చేసుకోవాలే తప్పిస్తే కూమ్ చేయడం మాత్రం ఆపకూడదు.